ఆలయాల పరిస్థితి ఎలా ఉంది అంటే తిరుపతిలో కూడా చేపల మార్కెట్ లాగా 2000 పెంచేస్తాం, 3000 పెంచేస్తాం, తిరుపతిని కూడా ఇట్లా చేసేస్తా ఉన్నారు. విగ్రహాలు రామో విగ్రహవాన్ ధర్మ, నిలువెత్తు ధర్మానికి ప్రతిరూపం రాముడు. అలాంటి విగ్రహాన్ని కొట్టేసి ఈ రోజుకి ఒక్కళ్ళు అరెస్ట్ చేయలేదు వాళ్ళని. అలాగే టీటీడీ సమస్య చూస్తానే ఉన్నాం, ధరలు పెంచేశారు. అసలు ధార్మిక మండలి ఇలాంటి చాలా మంది పదే నన్ను అడుగుతా ఉన్నారు, అసలు ఎండోమెంట్స్ యాక్ట్ మీద మీ ఉద్దేశం ఏంటి? ఈ దేశం సెక్యులర్ దేశమే అయితే ఒక మతానికి ఒక న్యాయం, ఇంకో మతానికి ఇంకో న్యాయం ఏంటి? సెక్యులరిజం అంటే అందరినీ సమానంగా చూడటం కదా. మస్జిదుల మీద కంట్రోల్ లేదు, కంట్రోల్లో పెట్టుకోదు ప్రభుత్వం. చర్చిల మీద కంట్రోల్ పెట్టుకోదు ప్రభుత్వం. హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ నియంత్రణ ఏంటి? దీని మీద మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజున దీనిని మేము పరిశీలిస్తాం, దీన్ని అధ్యయనం చేస్తాం, దీంట్లో లోతుపాతులు తెలుసుకుంటాం. టీటీడీ యాక్ట్ని సవరించాల్సి వస్తే, ఈ ఎండోమెంట్స్ యాక్ట్ని సవరించాల్సి వస్తే ఖచ్చితంగా పెద్దలందరితో కూర్చొని మేమందరం కూర్చొని ఒక సమిష్టి నిర్ణయం తీసుకుంటాం.